మన ప్రాణప్రియుడు, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. సజీవుడు, మన కొరకు తిరిగి రాబోతున్న ఏకైక దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెందునుగాక. ఆ సర్వోన్నతుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 10వ వచనం. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం షారోను గొర్రెల మేతభూమి యగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ దినాన మనకిచ్చిన వాగ్దానం. ఆకోరు లోయను పశువులు పరుండు భూమిగా స్థలంగా ఆయన చేస్తారు. నా ప్రజల నిమిత్తం. ఎవరా ప్రజలు? దేవుని దగ్గర విచారణ చేసే ప్రజలు, దేవుని సన్నిధిలో కనిపించే ప్రజలు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనుషుల వైపు చూడకుండా, అటు ఇటు చూడకుండా, ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూసేవారు. దేవుని సన్నిధికి పరిగెత్తుకుని వచ్చేవారు. మన ప్రయాస అంతా, వారి చింత అంతా దేవుని మీద వేసి దేవుని కొరకు కనిపెట్టుకునే వారి నిమిత్తం ఆయన ఆకోరు లోయను పశువులు పరుండు స్థలంగా చేసేస్తారు. ఎవరైతే ఆయన దగ్గర విచారణ చేస్తారో వారి కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అది లేఖనం చెప్తున్నమాట. నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే, దేవుని శక్తి మీద ఆధారపడితే తప్పక దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఒక మేలుంది, అది నువ్వు పొందుకుంటావు. దేవుడి మీద ఎందుకు ఆధారపడాలి మనం? దేవుని దగ్గర ఎందుకు విచారణ చెయ్యాలి అని అంటే, ఆయన నీ కొరకు నా కొరకు మన పాప భారమును మోసిన దేవుడు. నీ పాపాల కొరకు నా పాపాల కొరకు సిల్వలో మరణించి తిరిగి లేచిన సజీవుడు. నీ కోసం నా కోసం తన ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తమును చిందించి, ఆ రక్తము ద్వారా నీ పాపములు నా పాపములు పరిహరించి సకల దుర్నీతి నుంచి విడుదల దయచేసి విమోచన క్రయధనం ఇచ్చి ఆయన సొంత మనుషులుగా, ఆయన సొత్తుగా ఆయన మనల్ని చేసుకున్నారు. ఎందుకో తెలుసా? నీ పట్ల నా పట్ల ఆయనకున్న ప్రణాళిక అలాంటిది. ఆయన అంటారు, ఆకోరు లోయను పశువులు పరుండు స్థలంగా నేను చేసేస్తాను. ఏమిటి ఆకోరు లోయ? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే ఒక సందర్భం ఉంటుంది. యెహోషువ ఆధ్వర్యంలో ఇజ్రాయేలీయులు యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళి యెరికోను జయించి వారు ఆ కొల్ల సొమ్ము అంతా తీసుకొస్తా ఉంటే దేవుడు అంటారు, ఈ కొల్ల సొమ్ము నాకు ప్రతిష్ఠితమైనది. దేవునికి ప్రతిష్ఠితమైన దేనిని మనుషులు తాకూడదు. అయితే ఆకాను చిన్న తప్పు చేశాడు. ఒక పై వస్త్రమును, బంగారు కమ్మిని తీసుకొచ్చి తన గుడారంలో దాచుకున్నాడు. దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది. మనుషులందరూ గుమిగూడి ఈ ఆకాను కుటుంబాన్ని ఆ ఆకోరు లోయ దగ్గరికి తీసుకెళ్ళి ఆ లోయలో రాళ్ల కుప్పగా పడేస్తారు. దాన్ని శ్రమలోయ అన్నారు. ఈ దినాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏం పాపం చేశావో, ఏ తప్పు చేశావో, మనుషులందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించు ఆ దీవెన, మహిమ పొందలేకపోతున్నారు. శ్రమలోయలోనే ఉన్నారు. అయితే దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు పాపం వల్ల తెచ్చుకున్న శ్రమను, దేవుణ్ణి ద్వేషించడం వల్ల తెచ్చుకున్న ఆ దుఃఖాన్ని, దేవుని మీద తిరుగుబడి ఆజ్ఞను అతిక్రమించి వాటి వల్ల తెచ్చుకున్న పాపాన్ని దేవుడు క్షమించి నీ శ్రమలోయను పశువులు పరుండే స్థలంగా ఆయన మార్చేస్తా అంటున్నారు. ఏమిటి పశువులు పరుండే స్థలము? ఆ పశువులు పరుండిన స్థలం అనగా నెమ్మది కలిగిన స్థలం, ఆహారం కలిగిన స్థలం, సమృద్ధి కలిగిన స్థలం, విశ్రాంతి కలిగిన స్థలం. నీ శ్రమ కలిగిన స్థలాన్ని ఆయన విశ్రాంతి కలిగిన స్థలంగా ఆయన చేసేస్తారు. అయితే నీవు ఆయన ప్రజగా ఉండి ఆయన దగ్గర విచారణ చేయాలి. ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలి. నీ భారం యావత్తు ఆయన మీద వేసి, నీవే నా శరణు ప్రభువా, నీవే నా దిక్కయ్య అంటే నీ ఆకోరు లోయ దాని గుర్తులు సమస్తం మార్చేసి
పశువులు పరుండే విశ్రమ స్థలంగా దేవుడు నీ జీవితమును మార్చునుగాక. నీ జీవితంలో నెమ్మది ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. అంతవరకు నీ 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళడమే కష్టమైతే నీ హస్తంతో అనేకులకు ఆహారం పెట్టే వ్యక్తిగా నిన్ను మార్చబోతున్నారు ఆయన. నువ్వు చేయవలసిన పని ఒకటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య దగ్గరికి రా. యేసయ్య దగ్గర విచారణ చెయ్యి. నీ భారం యావత్తు యేసయ్య మీద వేయి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా, నా దగ్గరికి వచ్చేయండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్న పిలుపు ఉంది కదా. ఎందుకు ఆ పిలుపును నిర్లక్ష్యం చేస్తావు ప్రియ సహోదరి సహోదరుడా? ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గర విశ్రాంతిని పొందు, సమృద్ధిని పొందు, సంతోషాన్ని పొందు, ఆశీర్వదించబడు, దీవించబడు, పరలోక ప్రాప్తి పొందుకో. యేసే దేవుడని నినాదించు. దేవుడు నిన్ను దీవించునుగాక. నీ శ్రమలోయను విశ్రాంతి స్థలముగా ఆయన మార్చునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, ఆకోరు లోయను విశ్రాంతి స్థలంగా మార్చగలిగిన వారెవరున్నారంటే అది నీవే కదా. మీకు అసాధ్యమైనది లేదు. నా ప్రియ సహోదరి సహోదరులు ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారందరి బ్రతుకులో ఆకోరు లోయను తీసివేసి నీ దగ్గర ఉన్న సంపూర్ణ విశ్రాంతి, నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం వారికి అనుగ్రహించి, వారిని దీవించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.